సిగ్నేచర్ విత్ ఎస్. అందరికీ ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈరోజు నేను మీ ముందుకు ఏ రెసిపీతో వచ్చానో తెలుసా? నైవేద్యంగా పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది, కొబ్బరి పాలతో పాయసం. ఈ సమ్మర్లో దాన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని తినొచ్చు, నార్మల్గా తినొచ్చు. చాలా తక్కువ సమయంలో టేస్టీగా తయారవుతుంది. అది ఎలా చేద్దామో చూద్దామో మరి రండి. ఈ కొబ్బరి పాయసానికి కొబ్బరి ఇలా సన్నగా మనము 2 చిప్పలు తరిగి పెట్టుకోవాలి. కొన్ని బియ్యము, కొన్ని నానబెట్టనక్కర్లేదు. ఈ బియ్యాన్ని మనము మిక్సీ జార్లో చేసేసి సన్నగా అంటే రవ్వలాగా మిక్సీ చేసుకోవాలి. దానితో పాటు కాజు బాదాములు వేసేసి మిక్సీ చేసుకొని రెడీ పెట్టుకోవాలి. బియ్యాన్ని రవ్వలాగా మిక్సీ చేసుకోవాలి, మెత్తగా చేసుకోవద్దు. ఈ కొబ్బరి పాయసానికి మందము గిన్నె పెట్టుకోవాలండి, లేకుంటే మాడిపోతుంది. అడుగు చాలా మందంగా ఉండాలి, ఎప్పుడు కలుపుతూ ఉండాలి. ఇలాంటి గిన్నె పెట్టి చెయ్యాలన్నమాట. ఇప్పుడు ఈ గిన్నెలో 3 టీ స్పూన్స్ అంతా నెయ్యి వేసాను. నెయ్యి కాగింది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా బియ్యాన్ని, ఆ బియ్యంలో కాజు బాదాం వేసి మిక్సీ చేశాను. ఇలాగా అది రవ్వలాగా నేతిలో వేయించుతూ ఉండాలి. బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేయించాలన్నమాట. ఇది పచ్చి కొబ్బరి అండి, మిక్సీ చేశాను. ఇది కూడా ఇందులో వేసేయాలి. మొత్తము వేసేసి 2 కూడా కలుపుతూ ఉండాలి. ఆ నెయ్యిలో మంచి కలుపుతూ ఉంటే మాడకుండా చూసుకోవాలి, మాడితే వాసన బాగుండదు. ఇవి 2 నెయ్యిలో గోలాయి. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నటువంటి ఇవి కొబ్బరి పాలను కూడా ఇందులో వేసాను. దాంతోపాటు మనము పాలను కూడా, మామూలు పాలను కూడా వేడి చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా ఇందులో 1/2 లీటర్ పాలు ఇందులో పోయాలన్నమాట. 1/2 లీటర్ పాలు పోసాను. ఇప్పుడు ఇవి 2 కొబ్బరి పాలు, వీటితో పాటు ఇది ఉడికించాలన్నమాట. కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇలా సిమ్ము మీద దగ్గరకు వచ్చే వరకు కలుపుతూ, ఇలా ఇప్పుడు అయిపోయింది చూడండి, ఇలా దగ్గరకు వచ్చేసింది. సిమ్ము మీద మాత్రమే పెట్టాలి, లేకుంటే అడుగంటుతుంది. ఇది ఆర్గానిక్ బెల్లం అండి, 1/2 కప్పు. ఇది 1/2 కప్పు షుగరు. ఎప్పుడు స్వీట్లో బెల్లంతో పాటు షుగర్ వేస్తే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇది ఇలాచీ పౌడరు, ఇలాచీ పౌడర్ వేసాను. కుంకుమ పువ్వు వేసేసి ఒక్కసారి ఇలా కలపాలి. కలిపి ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత దించేస్తే సరిపోతుంది. చివరిగా డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ నెయ్యిలో వేయించి పెట్టుకున్నాను, ఇవి వేసేసి దించేయడమే. ఇంకా పాయసం రెడీ అయిపోయింది. ఈరోజు మా అమ్మవారికి కూడా నేను ఇదే నైవేద్యం పెట్టాను. మరి ఎలా ఉందో మనం టేస్ట్ చేసి చూద్దామా? ఓకేనా? చాలా బాగుందండి, మీరు ట్రై చేయండి. ఇంత తక్కువ సమయంలో ఇంత టేస్టీగా తయారయ్యే ఈ కొబ్బరి పాల పాయసాన్ని మీరు ప్రయత్నించేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.